తెలంగాణ కాంగ్రెస్కు మొదటి ప్రమాద హెచ్చరిక. 2024 లోక్సభ ఎన్నికలు. తెలంగాణ కాంగ్రెస్కు మొదటి రాజకీయ పరీక్షా కాలం రానున్న లోక్సభకు 2 నెలల్లో జరగనున్న ఎన్నికల్లో రానుంది. గ్రామీణ నియోజకవర్గాల్లో అప్రహిత విజయాన్ని సాధించి కాంగ్రెస్ తెలంగాణలో అధికారాన్ని సాధించింది. మంత్రివర్గ కూర్పు హెమాహిమీలతో కూడి ఆకర్షణీయంగానే ఉంది. అసలు సమస్య ఇక్కడే ఉంది. రాష్ట్రంలో అధికార మార్పిడికి, కుటుంబ పాలన అంటూ కేసీఆర్ కుటుంబంపై వచ్చిన విమర్శలు ప్రధాన కారణంగా నిలిచాయి. అదే తప్పు కాంగ్రెస్ ముఖ్య నాయకులు చేస్తే ప్రజల్లో పలుచన కావటం ఖాయం. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోకపోతే కాంగ్రెస్ మనుగడకే ప్రమాదం. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులు తమ కారు రిపేరుకు మాత్రమే వెళ్ళింది, తిరిగి వస్తుంది అంటూ తమ శ్రేణులను ఉత్సాహపరుస్తూ ముందుకు వెళుతున్నారు. ఎంపీ స్థానానికి దరఖాస్తు చేయడానికి జనరల్ స్థానానికి 50,000 రుసుముగా ఉంది. ఇక రిజర్వ్డ్ స్థానానికి 25,000 ఉన్నా ఇప్పటికీ 306 అప్లికేషన్లు వచ్చాయి. ఇది తెలంగాణ కాంగ్రెస్ చరిత్రలో ఒక రికార్డు. పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా మంత్రుల బంధువులతో సహా అనేకులు దరఖాస్తు చేశారు. ఇందులో విశేషం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సతీమణి నందిత కూడా ఉన్నారు. ఆమె మంది మార్బలంతో ర్యాలీగా వచ్చి మరీ దరఖాస్తు చేశారు. ఇది తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మల్లు రవి రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా ఢిల్లీలో నియమించబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కుటుంబంలో 3కి అవకాశం ఇవ్వకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వారికి కూడా అవకాశం ఇవ్వకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం దృష్ట్యా కోమటిరెడ్డి కుటుంబం, బట్టి విక్రమార్క కుటుంబాలకు అవకాశం రాకపోవచ్చని తెలుస్తోంది. ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్న 8 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఈ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి సోనియా గాంధీ కుటుంబం నుంచి ఒకరు పోటీలో ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్య నేతలు తమ కుటుంబ సభ్యులను కాకుండా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టగలదు. లేకుంటే ఇది తెలంగాణ కాంగ్రెస్కు మొదటి ప్రమాద హెచ్చరికగా మారే అవకాశం పుష్కలంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.